భోజనం చేసిన కొద్దిసేపటిలోనే ఛాతీలో మంట మొదలవుతోందా? కడుపు బరువుగా ఉండడం, ఉల్లటి త్రేన్పులు, రాత్రుళ్ళు నిద్ర పట్టలేనంత అసహనం, ఈ లక్షణాలతో మీరు బాధపడుతున్నారా? అయితే దీన్ని మనం ఆయుర్వేద కోణంలో ఒకసారి చూద్దాం. ఆయుర్వేదంలో దీన్ని అమ్లపిత్తం అంటాం. ఇన్ జనరల్గా అసిడిటీ అంటాం. అసిడిటీకి కారణం ఏంటి? పిత్తం ఆమేన సమాయుక్తం అమ్లపిత్తం ప్రచక్షతే. పిత్తం ప్రకోపించి ఆమంతో కలిసి అమ్లపిత్తం అనేది వస్తుంది. సర్వం ద్రవ్యం పంచభౌతికం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ద్రవ్యము పంచభూతాలు అనగా పృథ్వీ, అప్, తేజో, వాయు, ఆకాశ వీటితో తయారు చేయబడింది. అలాగే మన శరీరం కూడా ఈ పంచభూతాలతోనే తయారు చేయబడింది. అందులో పిత్తం అనేది అగ్ని మరియు జలమహాభూతం యొక్క సమ్మిళితం. అందుకే దీనికి ద్రవత్వం, తీక్ష్ణత్వం, ఉష్ణత్వం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆమం అంటే జఠరాగ్ని అంటే డైజెస్టివ్ పవర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు మనం తీసుకున్న ఆహారం అనేది పూర్తిగా జీర్ణం కాదు. అలా సరిగ్గా జీర్ణం కాని ఆహారంని మనం ఆమంగా పరిగణిస్తాం. అది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి బరువుగా, అలసటగా మరియు కడుపు ఉబ్బరంగా అనిపించేలా చేస్తుంది. అందుకే ఈ రూట్ కాజ్ని మనం సరిచేయకపోతే అసిడిటీ మళ్ళీ వస్తుంది. ఆయుర్వేద చికిత్సలో భాగంగా అసిడిటీలో ఏ విధమైన ఆహారం మంచిది? వేడివేడి అన్నం, కొద్ది మోతాదులో నెయ్యి, పెసరపప్పు, జీలకర్ర నీళ్ళు, ఉసిరికాయ, తక్రం అంటే మజ్జిగ. విహారంలో భాగంగా సాయంత్రం త్వరగా తినడం, తిన్న తర్వాత ఒక 100 అడుగులు వేయడం, తిన్న వెంటనే పడుకోకుండా ఉండడం, గోరువెచ్చటి నీళ్ళు తాగడం. ఔషధంలో భాగంగా శమన చికిత్స. ఇందులో గుడూచి, పటోలా, ఎష్టిమధు, నింబ ఇటువంటి పిత్తశామక ద్రవ్యాలు మరియు త్రికటు, జీరక, అజ్వాయిన్, హింగు, వచ, పునర్నవ ఇటువంటి ఆమ నిర్హరణ చేసే ద్రవ్యాల వీటితో చేసిన మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. శోధన చికిత్సలో విరేచనం, పిత్తహరం శ్రేష్టం. పిత్తాన్ని తగ్గించడంలో విరేచనం అనేది శ్రేష్టమైనది. ఇది మనం సివియారిటీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఈ విరేచనం అనే పంచకర్మని ప్రిఫర్ చేస్తాం. ఈ ఆయుర్వేద చికిత్సతో పిత్తం శమించి జీర్ణశక్తి మెరుగుపడి అసిడిటీ అనేది తగ్గడం జరుగుతుంది.